ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి. ఓన్లీ కుంభరాశి కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుందండి, కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు. కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, మీనరాశి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. సెప్టెంబర్ మాసంలో వాళ్ళకి పరిస్థితులు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో తెలియజేయండి. తప్పకుండా. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలో వస్తుంది. ప్రస్తుతం వాళ్ళకి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఏలినాటి శని మటుకు 2వ ఫేజ్ నడుస్తుంది. రాహుకేతులు మటుకు వ్యయ స్థానంలో 6వ స్థానంలో చాలా బాగున్నారండి. వీరికి ఈ మాసం అంతా కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉండడం, అలాగే ఈ రాశి వారికి కూడా గ్రహణం ఉంది. అంటే మొత్తం గ్రహణం మొత్తం ఆ 3 నక్షత్రాలకు కాదు, పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంది కాబట్టి పూర్వభాద్ర 4వ పాదం ఈ మీన రాశిలోకి వస్తుంది కాబట్టి పూర్వభాద్ర 4వ పాదం వారి మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అంటే 7/9/2025 ఆదివారం రోజున రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు ఉంది. టోటల్ మొత్తం వ్యవధి వచ్చేసి 3:25 అండి గ్రహణ సమయం. సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. సో ఈ పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు కూడా 9:58కి తలస్నానం చేయాలి, పట్టు స్నానం. అలాగే విడుపు స్నానం అనేది తెల్లారగట్ల 1:26 చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనుకుంటారు మనకి ఏ ఇంపాక్ట్ ఉండదు, తప్పకుండా తలస్నానం చేస్తే ఆ దోషం పోతుంది. ఈ సమయంలో మనకు వచ్చిన శ్లోకాలు ఏమొస్తే ఆ శ్లోకం, శుక్లాం వరదనం విష్ణు అందం కూడా ఆ శ్లోకాన్ని పర్లేదు, ఓం నమః శివాయ అనుకోవచ్చు, ఏది వస్తే అది చదువుకుంటే అది చాలా పవర్ఫుల్ అండి. ఒక శ్లోకం చదివారు అనుకోండి మామూలు టైంలో, ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చదివితే 1,000,000 సార్లు చదివినట్టు అన్నమాట. అందుకే ఎలాంటి వాళ్ళైనా పెద్ద పెద్ద వాళ్ళందరూ పీఠాధిపతులు అవనివ్వండి, లేకపోతే గురువులు అవనండి, ఎలాంటి వాళ్ళైనా ఉండి ఇలాంటి సమయాల్లో అన్నమాట హయ్యెస్ట్ పఠిస్తూనే ఉంటారు. వాళ్ళు అసలు దొరకరన్నమాట. ఈ సమయాన్ని వేస్ట్ చేయరు, వృధా చేయరు. అంత బాగా వాళ్ళు పఠిస్తూ దాన్ని జపిస్తూ దాన్ని ఇది చేస్తే కనుక అంత పవర్ వస్తుందన్నమాట. సో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 9 ఏళ్ల దాకా గ్రహణం రాదు. ఇప్పుడు ప్రతి 9 ఏళ్ళకి ఒకసారి వస్తుందండి గ్రహణం. ఏ రాశి వారికైనా సరే మామూలుగా ఆ సంవత్సరం ఉంటే ఉన్నట్టు లేకపోతే లేదు. కానీ ఇప్పుడైతే ఇంక మళ్ళీ 9 ఏళ్ళ దాకా రాదు కాబట్టి 9 ఏళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు మనం. ఇప్పుడు ఖచ్చితంగా
ఇది అయిపోయిన తర్వాత పొద్దునే మళ్ళీ తలస్నానం చేసి గుడికి వెళ్ళి ఏ గుడైనా పర్వాలేదు ఆ దేవుడి చుట్టూ 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఆ బ్రాహ్మణుడికి అక్కడ చంద్రబింబం వెండిది దానం ఇవ్వడం, ఒక 100 రూపాయలు క్యాష్ ఇవ్వడం, చంద్రుడు బియ్యం మెయిన్గా దానం ఇస్తామంట చంద్రుడు కాబట్టి బియ్యం కేజీంపో దానం ఇవ్వడం, అలాగే వైట్ పంచె కానీ వైట్ లుంగి కానీ ఆ బ్రాహ్మణుడికి ఇస్తే కనుక దానం చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా బాగుంటుందండి. ఓకే అండి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ ఆరోగ్యం మిశ్రమంగానే ఉంటుంది, ఎందుకంటే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే సో ఈ రాశివారు మెయిన్గా పరిహారం. పూర్వభాద నక్షత్రం మటుకు ఆ గ్రహణం అయిపోయిన తర్వాత ఆ ఐటెం దానం ఇస్తానికి చంద్రబింబం అది దోషం మొత్తం తొలగిపోయి అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి స్థాన చలనం ఏమైనా అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మెయిన్గా ఏలినాటి శని నడుస్తాం కాబట్టి స్థానచలనం ఖచ్చితంగా ఉంటుందని. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. మనం మారితే కూడా చాలా బాగుంటుంది. అంటే మారుతున్నామన్న బాధ పడకుండా చక్కగా బాధపడకుండా తప్పకుండా హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. గ్రహాల సంచారంతో పాటు మనం కూడా సంచరించాలి. మీనరాశి వాళ్ళు గ్రహణం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పరిహారాలు తెలియజేశారు. Yeah. అండ్ దాంతో పాటు ఇంకా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేయండి. తప్పకుండా ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి సేమ్ వీళ్ళకి కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే శివుని కూడా ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీళ్ళైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు యొక్క అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వాళ్ళ యొక్క మెయిన్ రోజులైన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే బుధుడు అంటే బుధవారం, శనివారం, అలాగే మనకి ఆంజనేయ స్వామి అయితే మంగళవారం, శనివారం, శివుడు అయితేనే సోమవారం ఆ గుళ్ళకి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీళ్ళైతే అదే రోజుల్లో అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం, ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది మీనరాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు. అలాగే గ్రహణం కూడా ఉంది కాబట్టి వీళ్ళు గ్రహణం సమయంలో కూడా పాటించవలసిన పరిహారాల గురించి గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.